నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరుగునవాడనై ఉన్నాడు. నీవు ఆయనని తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను చేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. తమిళ్లో పడిగా ఆమెన్. దేవుని యొక్క వాక్యము ఈరోజు ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది. దావీదుని మనము చూస్తూ ఉన్నప్పుడు దావీదు చనిపోయే ముందు తన యొక్క కుమారుడైన సొలొమోనుని పిలిచి సొలొమోనుకి చాలా చక్కగా అంటూ ఉన్నాడు, అయ్యా, నీ జీవితంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీవు దీవెనకరంగా ఉండాలన్నా, నేను ఏ దేవుడినైతే హృదయపూర్వకముగా నేను ఆరాధిస్తున్నానో ప్రార్థిస్తున్నానో అదే దేవుణ్ణి నీవు కూడా హృదయపూర్వకముగా నీవు ఆరాధించమని చెప్పి తన కుమారుడైన సొలొమోనుకి చక్కగా ఇక్కడ దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, నీ హృదయములను పరిశోధించువాడును, నీ ఆలోచనలను సంకల్పములను ఎరిగిన వాడై ఉన్నాడు. అర్థమైందండి? నీ హృదయమును నీ ఆలోచనలు అన్నీ కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనను తెలుసుకొని, అర్థమైందండి, ఆయనను నువ్వు తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకముగా ఆయనని నీవు చేవించిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఆయనను నీవు కానీ వదిలేస్తే నిత్యము నిన్ను దేవుడు త్రోసివేస్తాడు అని చెప్పాడు. ఏమంటున్నాడు? ఆయనను నీవు విడిచిపెడితే నిన్ను విడిచిపెడతానలేదు, నిత్యము నిన్ను నేను త్రోసివేస్తాను. నా దగ్గరికి కూడా నువ్వు రాకుండా ఉండేటట్టు నిన్ను నేను త్రోసివేస్తాను. కాబట్టి ఆయన నిన్ను త్రోసివేస్తే, ఆయన నిన్ను దూరం చేస్తే నువ్వు బ్రతకలేవు నాయనా. కాబట్టి ఆ దేవుణ్ణి, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు, నీ హృదయము ఆయనకు తెలుసు. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టబాకు అని దావీదు తన కుమారుడికి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అలాగనే ఈరోజు వారి జీవితాన్ని బట్టి దేవుడు ఈరోజు నీకు కూడా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నీ హృదయము ఆయనకు తెలుసంట, నీ ఆలోచనలు ఆయనకు తెలుసంట. అర్థమైందండి? నీ హృదయము ఆయనకు తెలుసంట, నీ ఆలోచనలు ఆయనకు తెలుసు. ఆయన అన్నీ పరిశోధించువాడనేది బైబిల్ క్లియర్గా చెప్తున్నది. ఆయన అన్నీ పరిశోధించువాడంట. నీ హృదయాన్ని పరిశోధిస్తాడంట, నీ మనసులో నుంచి వచ్చే ఆలోచనలు పరిశోధిస్తాడంట. ఎంత చక్కగా రాసుకుంటూ వచ్చాడో చూడండి. మన హృదయములో ఏ ఆలోచన అయితే వస్తుందో ఆ యొక్క ఆలోచన అంతా కూడా బాగా ఎరిగినవాడు అంటూ ఉన్నాడు. అర్థమైందండి? ఈ బ్రెయిన్లోకి నీకు ఆలోచన రావాలంటే ఇది ఇక్కడ పుట్టాలి, ఇది ఇక్కడ పుట్టాలి. నీ హృదయములో పుట్టకుండా నీ బ్రెయిన్లోకి రాదంట. అర్థమైందండి?
నీవు చిన్న వయసులో నుంచి ఏమేమి చేసుకుంటూ వచ్చావో, చిన్న వయసులో నుంచి ఏమేమి చేసుకుంటూ వచ్చావో, నీవు పండుకొని నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ వచ్చేసి 3 ఉంటాయంట. 3 బ్రెయిన్లు ఉంటాయంట. 2 బ్రెయిన్లు నిద్రపోతూ ఉంటాయంట. ఒక బ్రెయిన్ అది నీకు ఆలోచనలు తీసుకొస్తూ ఉంటాయంట. అదే కలలు గనుట. అదే కలలు గనుట. అర్థమైందండి? నీవు చిన్న వయసులో ఏమి చేశావో, నీవు యవ్వన వయసులో ఏమి చేశావో కదా, ఈరోజు నువ్వేమి చేశావో, ఇవన్నీ కూడా నీకు కలల ద్వారా చూపిస్తుందంట కదండి. అప్పుడు మనం అంటాం, ఉదయం లేచినప్పుడు నేను చిన్న వయసులో ఏం చేసినా అది నాకు కలలో కనిపించింది కదా. మా అమ్మ నన్ను కొట్టినట్టు కలలో కనిపించింది, నాకు చెడ్డ కలలు కనిపించాయి. అర్థమైందేనండి? నేను ఇలా చేసింది నాకు కలలో కనిపించింది. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి నీకు ఏదేది కలలో కనిపిస్తుందో అవన్నీ నీవు చేసినవనేది నీ హృదయంలో నుంచి అది బ్రెయిన్కి తీసుకుని వచ్చి ఆ బ్రెయిన్ నీకు పిక్చర్ చూపిస్తుందంట. ఆ బ్రెయిన్ నీకు పిక్చర్ చూపిస్తుందంట. అర్థమైందండి? ఈరోజు ఇవన్నీ మనకు తెలియకుండా మనం ఏమనుకుంటున్నాము, హృదయము లోపల మరుగుగా నేను ఏమి చేసినా ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాను. ఎవరికి తెలియకపోయినా నీ లోపల ఉన్న బ్రెయినే నీకు తెలియజేస్తుందంట. నీ లోపల ఉన్న బ్రెయినే నీకు తెలియజేస్తుంది. అందుకే దావీదు, నాయనా నా కుమారుడా, నీ అంతరంగములో, నీ హృదయములో, నీ ఆలోచనలు ఏమైతే పుడుతూ ఉన్నాయో ఆయన అన్నీ పరిశోధించి ఎరిగిన దేవుడు కాబట్టి నీ హృదయములో ఆయనను మాత్రమే నువ్వు సేవించు. నీ హృదయములో ఆయనను మాత్రమే నీవు చేర్చుకో. నీ హృదయములో ఆయన వాక్యం మాత్రమే చేర్చుకో. అలా నీవు చేర్చుకొని ఆయనతో నీవు జీవిస్తే ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ నీవు ఆయనను హృదయంలో చేర్చుకోకపోతే నీ బ్రెయిన్కి వేరే ఆలోచనలు వస్తాయి. నీ బ్రెయిన్కి వేరే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు నిన్ను దేవునికి దూరం చేస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, ప్రపంచములోనే మహాజ్ఞానము కలిగిన వాడు సొలొమోన్. ప్రపంచంలోనే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడు సొలొమోన్. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డారా? ఇంత తండ్రి చనిపోయే ముందు తన కుమారుడికి తెలియచేస్తే తమ జీవితంలో తాను చేసిన పని ఒక అన్య స్త్రీని చూసి ప్రియ దేవుని బిడ్డలారా, తమ హృదయములోకి దానిని తీసుకొచ్చుకున్నాడు. ఆ హృదయములో నుంచి బ్రెయిన్ లేకొచ్చింది. ఆ యొక్క ఆలోచన వచ్చింది. ఆ యొక్క ఆలోచన వచ్చినప్పుడు తాను పాపము చేసేదానికి మార్గం వచ్చింది. పాపము చేసేదానికి ఆలోచన వచ్చింది. అర్థమైంది పిల్లలారా? ఆ మొట్టమొదటి పాపము చేసేటప్పుడు వచ్చిన ఆలోచనలో కొంత భక్తి ఉన్నది. ఆయనకి కొంత భక్తి ఉన్నది. అప్పటికైనా నా తండ్రి నాకు చెప్పాడే, ఇది నా దేవునికి ఇష్టమైనది కాదే అని అనుకున్నాడా? అనుకోలేదు. స్టెప్ బై ఒకదానిపైన ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా తమ యొక్క ఆలోచన వ్యభిచారపు ఆత్మగా మారిపోయింది. తన యొక్క ఆలోచన ఒకటి తర్వాత ఒకటి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయములో ప్రేరేపించేది
ఆలోచనకి తీసుకుని వచ్చి వెంటనే నిన్ను పడేయదు. వెంటనే నిన్ను పడేయదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఇలా వస్తున్న సమయంలోనే 2 times దేవుడు అవకాశం ఇచ్చాడు అతనికి. 2 సార్లు దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. 2 సార్లు దేవుడు అతనికి హెచ్చరిక ఇచ్చాడు. 2 సార్లు దేవుడు అతనితో మాట్లాడినా తమ హృదయానికి అది తాకలేదు. తమ హృదయంలోకి అది తీసుకునేదానికి తన వల్ల కాలేదు. కారణం, తమ యొక్క హృదయం నిండా తమ యొక్క ఆలోచనలు ఆ యొక్క పాపపు, ఆ యొక్క అవకాశం, ఆ యొక్క వ్యభిచారపు ఆత్మతో నింపబడి ఉన్నది. కాబట్టి తమ హృదయములోకి దేవుని మాటలు తీసుకునే దానికి అవకాశం లేకుండా పోయినది. ఈరోజు నీ జీవితంలో కూడా వెంటనే దేవాది దేవుడు నిన్ను శిక్షించడు. చాలా అవకాశాలు ఇస్తాడు. నీకు అవకాశం ఇచ్చే కొంది దేవుడు నీతో మాట్లాడుతూ ఇప్పటికైనా నీ ఆలోచన మారిపోతేమో, ఇప్పటికైనా నీ హృదయంలోకి నీవు నా యొక్క వాక్యాన్ని తెచ్చుకుంటావేమో అని అవకాశం ఇస్తూ ఉంటే, రోజు రోజుకి వాక్యం వింటూ ఇంకా పాపపు జీవితానికి నీవు దగ్గరవుతూ ఉన్నావే కానీ దేవునికి నీవు వాక్యానికి దగ్గర అవటం లేదు. నీ హృదయ ఆలోచన, నీ హృదయ తలంపు, అర్థమైంది ప్రియమైన బిడ్డలారా? నీ హృదయం నుంచి పుట్టే ఒక ఆలోచన, ఆ యొక్క ప్రవర్తన ఇంకా నీలో మారకుండా, ఇంకా దేవుని వాక్యానికి నీవు లోబడకుండా, అర్థమైంది దేవుడా? ఇందాక ప్రార్థన చేసినట్టు, ఇందాక సరవణ బ్రదర్ చక్కటి ప్రార్థన చేశారు. అయ్యా, మాకు వయసు అయిపోతుంది, ఇంకా మేము బుద్ధి తెచ్చుకోకపోతే ఎట్టా, ఇంకా మేము మారుకుంటే ఎట్టా, ఇంకా అదే చెడ్డ తలంపులు, ఇంకా అదే మనిషి మీద క్రోధం, అదే ఇంకా మనుషుల మీద విరోధం, ఒకరి మీద ఒకరు సుక్లీలు చెప్పుకుంటూ ఇలా తిరిగితే ఎలా? ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు, ప్రతిరోజు మా హృదయాన్ని సరి చేసుకోమంటున్నావు, ప్రతిరోజు మా యొక్క చెడ్డ ఆలోచనలన్నీ కూడా శుద్ధి చేసుకోమంటున్నావు. ఇంకా ఎలా? దేవుని వాక్యం చెప్తున్నది. చక్కగా తన తండ్రి చెప్పాడు, అయ్యా, నీకు దేవుడు దూరం కాకుండా అంటే నీ హృదయపూర్వకంగా దేవునితో ఉండయ్యా. నీకు చెడ్డ ఆలోచన రాకూడదంటే హృదయపూర్వకంగా దేవునితో ఉండయ్యా. ఆ దేవునితో జీవించు, ఆ దేవుని వాక్యముతో జీవించని చక్కగా తన యొక్క తండ్రి క్లియర్గా చెప్పాడు. నీ హృదయము ఆయనకి తెలుసయ్యా. నీ హృదయం తర్వాత నీకు పాపము చేసేదాన్ని ప్రేరేపిస్తున్న ఆ యొక్క చెడ్డ ఆలోచనలు తెలుసయ్యా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనని దూరం చేసుకోవద్దు, ఆయన నిన్ను త్రోసివేయకుండా చూసుకోమన్నాడు. వినలా చివరికి తన జీవితం ఎలాంటి పతనం అయిపోతుందనేది బైబిల్ చెప్తున్నది. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పటికైనా నీవు దేవుని మందిరములో కూర్చున్న నీవు నీ హృదయ తలంపు, నీ మనసులో వచ్చే ఆలోచనలు, ఈ చెడ్డ ఆలోచనలు నువ్వు తీసివేసుకుంటే తప్ప, లేకపోతే నీ అంతం ఎలాగుంటుందో అది దేవునికే తెలుసు. అర్థమైంది? దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. యూదా ఇస్కరేతు దేవునితోటే ఉన్నాడు. చాలా నమ్మకమైన వాడు.
అర్థమైంది ప్రేమ. ఎలాగా నమ్మాడనంటే ఆ యొక్క డబ్బు సంచి తన చేతికి ఇచ్చేంత నమ్మకస్తుడిగా అతను ఉన్నాడు. తండ్రి ద్వారా సాక్ష్యం పొందుకున్న అతను ప్రభువైన యేసుక్రీస్తుకి నమ్మకమైన ఒక శిశువుడిగా వచ్చేసాడు. ఆయన 70 మందిని ఎన్నుకొని 70 మందిని పక్కన పెట్టేసి దేవాది దేవుడు 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిలో 11 మంది ఒక ఎత్తు అయితే 12వ వ్యక్తి యూదా ఇస్కరియోతు ఒక ఎత్తు. ప్రియ దేవుని బిడ్డ, ఆ డబ్బు సంచి ఎప్పుడైతే తన చేతికి వచ్చిందో తన లోపల ఒక అహంకారం వచ్చేసింది, తన లోపల ఒక గర్వం వచ్చేసింది. అర్థమైందండి. తాను అనుకుంటున్నాడు మత్తయ్య నెంబర్ వన్ అతను లెక్కలు రాసేవాడు, అకౌంట్స్ రాసేవాడు, నెంబర్ 1 అకౌంట్స్ రాసేవాడు. అర్థమైందా. అతని మీద కంటే నా మీద దేవుడు ఎంతో నమ్మకం పెట్టుకొని నాకు ఆ డబ్బు సంచి ఇచ్చాడు అని అనుకొని ఇంకా గర్వించాడు. ఎప్పుడైతే ఆ డబ్బు సంచి తన చేతికి వచ్చిందో ఆ డబ్బును చూసి అర్థమైందండి, తన లోపల తమ హృదయములో చెడ్డ ఆలోచన పుట్టింది. సొలొమోనుకి జ్ఞానము వచ్చేంత వరకు, ఐశ్వర్యం ఉన్నంత వరకు, ఐశ్వర్యం అడిగినప్పుడు దేవా నీకేమి కావాలని అంటే జ్ఞానము ఐశ్వర్యము దేవుడు ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాడు. అది ఎప్పుడైతే పరిపూర్ణముగా తానికి ఇదైందో ఒక్కొక్క స్టెప్పు ఆ యొక్క హృదయంలో చెడ్డ ఆలోచనలు పుట్టుకుంటూ వచ్చాయి. అలాగనే యూదా ఇస్కరియోతు కూడా చెడ్డ ఆలోచన లోపల వచ్చిందనేది బైబిల్ మనకి క్లియర్గా చెప్తున్నది. యోహాను ఏదైనా సువిశేషం 13వ అధికారం, యోహాను ఏదైనా సువిశేషం 13వ అధికారం 2వ వచనం. యోహాను ఏదైనా సువిశేషం 13 2వ వచనం పడింగా. పోదాం. ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను గనుక, హృదయములో ఆలోచన ఎవరు పుట్టించారంటండి? సాతాను పుట్టించాడు. ఎప్పుడు పుట్టించాడు? ఇంతకు ముందే ఒక వ్యక్తి వెంటనే పాపము చేసేదానికి, అర్థమైందానండి, ఆలోచన వెంటనే చేయదు. హృదయములో ఏదైతే నువ్వు పెట్టుకున్నావో అది ఆలోచనలోకి వస్తాయి. ఇది ఆలోచనలోకి వచ్చిన తర్వాత నీ హృదయము ఇది నేను చెయ్యాలనా వద్దా, ఇది నేను చెయ్యకూడదు అనుకుంటే నీ ఆలోచన అవుట్ అయిపోద్ది. ఇది నేను చెయ్యాలి అనుకుంటే నీ ఆలోచన పాస్ అవుతుంది. అర్థమైందా ప్రేరణ? నీ హృదయంలోకి వచ్చి అర్థమైందండి, వెంటనే నీకు అది జరిగేదానికి ఆస్కారం లేదు. నీ హృదయంలో పదే రిపీట్. అర్థమైందండి. హృదయము నిండా ఏదైతే నిండి ఉంటుందో అది నోరు మాట్లాడొద్దని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? నీ హృదయంలో ఒకరి మీద నీకు అసూయ రావాలన్నా, ఒకరి మీద నీకు కుళ్ళు రావాలన్నా, ఒకరి మీద నువ్వు చెప్పాలన్నా కదండి, ఒకరి మీద నువ్వు నింద మోపాలన్నా, ఎప్పుడు ఒకరి గురించి నువ్వు మాట్లాడాలన్నా ఆల్రెడీ నీ హృదయంలో ఏమై ఉంటుంది? అది ఏమై ఉంటుంది చెప్పండి?
ఏమై ఉంటుంది? ఆల్రెడీ ఫిట్ అయి ఉంటుంది. నీకు ముందుగానే హృదయములో సాతాను పుట్టించి పెట్టింది కాబట్టి ఈ హృదయంలో ఉండేది తర్వాత బ్రెయిన్లోకి వచ్చి పనిచేస్తుంది. డైరెక్ట్గా బ్రెయిన్లోకి రాదు. అది ఆల్రెడీ నీవు ఫిక్స్ అయిపోయి ఉంటావు లోపల. ఆల్రెడీ నీవు ఒక వ్యక్తి గురించి ఫిక్స్ అయిపోయి ఉంటావు. ఈ వ్యక్తి మీద నేను ఏదో చెప్పాలి, ఈ వ్యక్తి మీద నేను ఏదో చెప్పాలి అనే నువ్వు ఫిక్స్ అయిపోయి ఉంటావు. ఈ ఫిక్స్ అయిపోయే ఆలోచన, ఈ ఫిక్స్ అయిపోయే ఒక తలంపు ఎవరిస్తున్నారు? సాతాను. అప్పుడు నీ హృదయం నిండా నిండుండేది ఏది? సాతాను. నీ హృదయం నిండా నిండుంటే నువ్వెంత బైబిల్ చదివినా వేస్టే, నువ్వెంత ప్రార్థన చేసినా వేస్టే, నువ్వెంత ఉపవాసం ఉన్నా వేస్టే, నువ్వెంత దేవుని మందిరానికి వచ్చినా వేస్టే. అర్థమైందండి? ఇప్పుడు యూదా ఇస్కరియోతు లోపల ముందుగానే సాతాను హృదయములో ఆ యొక్క చెడ్డ ఆలోచన పుట్టించిందని చెప్పారు. ముందుగానే పుట్టించి పెట్టేసింది. ఇప్పుడు హృదయం నిండా యూదా ఇస్కరియోతుకి ఏముంది? సాతాను ఎటువంటి ఆలోచన పుట్టించింది? చెడ్డ ఆలోచనతో ఉన్నాడా, మంచి ఆలోచనతో ఉండా? చెడ్డ ఆలోచనతో ఎవరితో ఉన్నాడు? దేవునితోటే తిరుగుతుండా లేదా? దేవునితో తిరుగుతలేదా? దేవునితోటే తిరుగుతున్నాడు. దేవుడు ఎక్కడికి పోతే అక్కడ పోతున్నాడు. దేవుడు ఎక్కడికి పోతే అక్కడ పోతుండు. దేవుడు ఎక్కడున్నా, ఎక్కడ నిలబడ్డా అక్కడే నిలబడుతుండు. ఎక్కడ కూర్చున్నా ఆడే కూర్చుండు. ఎక్కడ భోజనం చేసినా అక్కడే చేస్తున్నారు. అర్థమైందా? కానీ లోపల ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఈరోజు నీ బతుకు కూడా అదే. నీ లోపల సాతాను పెట్టుకొని, నీ లోపల చెడ్డ కార్యాలు పెట్టుకొని, నీ లోపల చెడ్డ తలంపులు పెట్టుకొని, నీవు చెడ్డ హృదయంతో నీవు నిండిపోయి నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నావు. నువ్వు దేవుని మందిరంలో కూర్చున్న మాత్రాన ఇప్పుడు యూదా ఇస్కరియోతు వీడు చెడ్డ తలంపులతో చెడ్డ ఆల్సున్నాడని యేసు ప్రభు తెలీదా? తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ హృదయం ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, ఏ మనసుతో నువ్వు కూర్చున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అన్నీ ఆయనకి తెలుసు. అయినా నిన్ను కూర్చొని పెట్టి ఉన్నాడు. యూదా ఇస్కరియోతులాగా కూర్చొని పెట్టి ఉన్నాడు. యూదా ఇస్కరియోతుని అన్నీ తెలిసినా వెంట పెట్టుకొనే ఉన్నాడు. ఎందుకు తెలిసినా ఒక్కొక్కసారి చెప్తున్నాడు నా చెలికాడు అన్నాడు. ఏమన్నాడు? నా చెలికాడు అంటే నా స్నేహితుడు అని అర్థం. కనీసం అప్పుడైనా వాడికి బుద్ధి వచ్చి ఉండాలా? అప్పటికైనా వాడికి బుద్ధి వచ్చేలా. వాళ్ళ లోపల సాతాను ఉంది, వాళ్ళ లోపల చెడ్డ ఆలోచన ఉంది. అయినా కూడా దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడు, నా స్నేహితురాలు. అర్థమైందండి? నీ కూడానే ఉంటాడు నీ స్నేహితుడు, నీ కూడానే ఉంటాడు నీ ఫ్రెండు, నీ కూడానే ఉంటాడు నీ బంధువు. అర్థమైందండి? వాడి లోపల ఏముంటుంది? సాతాను ఉంటుంది. దేనికోసం చెప్పండి? దేనికోసం కూడానే ఉంటాడు? చెప్పండి, దేనికోసం? నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా నిన్ను పట్టియాలని. నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని నిన్ను పట్టియాలని చెప్పేసి నీతో పాటు ఎలాగుంటాడు? చాలా నమ్మకంగా, చాలా విశ్వాసంతోటి, చాలా నీ మీద ప్రేమ ఉన్నట్టు. అర్థమైందండి? చాలా ప్రేమ ఉన్నట్టు. ఈరోజు యూదా ఇస్కరియోతు కూడా దేవుని మీద చాలా ప్రేమ ఉన్నట్టు, 11 మంది శిశువుల కంటే ఆయన చాలా గొప్పవాడిగా ఉన్నట్టు, చాలా నమ్మకస్తుడిగా ఉన్నట్టు ఉంటానే ఉన్నాడు. ఒకసారి దేవుడు అదే చెప్పాడు. భోజనం చేస్తూ ఉంటే మీలో నుంచి నన్ను ఒకటి పట్టిస్తారా అన్నాడు. ఎవరు ప్రభు అని కూడా అడిగిండు. అప్పుడు ఎవరు ప్రభు అని అడిగాడు. నువ్వేరా అన్నాడు. డైరెక్ట్ షూట్. నువ్వేరా అన్నాడు. అప్పటికైనా వాడికి బుద్ధి రావద్దా? అప్పటికైనా వాడికి బుద్ధి రావాలి కదా. అప్పటికైనా బుద్ధి రాలా. కనీసం ఈరోజు మనం కూర్చున్నప్పుడు దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు. దేవుడు నా హృదయంతో మాట్లాడుతున్నాడు. ఈ తలంపులన్నీ నావే,
ఈ ఆలోచనలన్నీ నావే. ఈ సాతాను నా లోపలనే ఉన్నది. నా హృదయం మారలేదు, ఇంకా నా జీవితం మారలేదు. నేను ఇంకా ఒకరి మీద చెప్పేది నేను మార్చుకోలేదు, ఒకరి మీద అబద్ధాలు చెప్పేది మార్చుకోలేదు, నేను పాపం చేసేది మార్చుకోలేదు, నా దొంగ బుద్ధులు నాకు ఇంకా మారలేదు. నీకే చెప్తున్నాడు. అప్పటికైనా తెలుసుకోవాలి కదా. శాంతిస్తున్నాడు దేవుడు, నీకు అవకాశం ఇస్తుండు. యూదా ఇస్కరియోతుకి ఇచ్చినట్టు ఇప్పటికైనా మారుతాడేమో, ఇప్పటికైనా సరి చేసుకుంటాడేమో. నాకు దీనికి సంబంధం లేదు కదా, నాకు దీనికి వెనకాదికి సంబంధమే లే. అయ్యా ఏదో సొలిగిపోవటం. వాడు కూడా అదే అనుకున్నాడు. నువ్వేరా అన్నాడు. నువ్వే నాయనా, ఇప్పటికైనా నువ్వు మారుతావని నేను చెప్తున్నా డైరెక్ట్గా, నువ్వే నాయనా అని అంటుండు ఆయన. అప్పటికైనా అయ్యో నా దేవునికి తెలిసిపోయింది, నేను పోయి సరెండర్ అవుతానని అన్నాడా? అనలేదు. పోయి వారి దగ్గర పోయి ప్రధాన యాజకుల దగ్గర పోయి బేరం మాట్లాడుతుండు. పలానా టైంలో నేను ఇలా చేసేస్తాను. అర్థమంటే మనం కూడా ప్లాన్ చేస్తాం కదా, పలానా టైంలో మనం ఇది చేసేద్దాం, అది చేసేద్దాం అని చెప్పి మనం కూడా ప్లాన్ చేస్తాం కదండి. కూడా ఉండే నమ్మకస్తుల్లాగా, బాగా మనం ప్రేమించే వాళ్ళలాగా కూడా ఉండే ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, కనీసం ఇప్పటికైనా నీ జీవితం మార్చుకుంటే. యూదా ఇస్కరియోతుకి అవకాశం వచ్చింది. చాలా అవకాశాలు చెప్పాడు, చాలా అవకాశాలు ఇచ్చాడు. సొలొమోనుకి తన తండ్రి ఎన్ని చెప్పి పంపినా వాడికి ఏం రాలేదు, బుద్ధి రాలే. తండ్రి చెప్పి వినలేదు, చివరికి దేవుడు కూడా అతను వదిలేశాడు. కనీసం యూదా ఇస్కరియోతుకి దేవుడే ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు. ఆయన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు కదండి, ఆయన పరిశోధించేవాడు కదా. హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, నీ ఆలోచన పరిశోధిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా అయ్యో నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను వదులు కావాలి అని వదులుకాలేదు. ఆయన దేవుణ్ణి పట్టించేసిండు. దేవుణ్ణి పట్టుకున్న తర్వాత దేవుడు అలా ఒక స్మైల్ అలా చూశాడు. యూదా ఇస్కరియోతు తన గుండెంతా ఒకలాగా అయిపోయింది. అయ్యో ఇంత గొప్ప నీతిమంతుని నేను పట్టించానే, ఇంత గొప్ప పరిశుద్ధిని నేను పట్టించానే. అక్కడ పశ్చాత్తాపపడుతున్నాడు. గుండెంతా కరిగిపోతుంది, అక్కడ గుండెంతా కరిగిపోతున్నది. అయితే ఎంత గుండె కరిగినా, ఎంత తను పశ్చాత్తాపపడుతున్నా, నీకు చాలా అవకాశాలు ఇచ్చేసినానయ్యా, ఇచ్చినా ఇప్పుడు ఇచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇట్ట దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాడు, ఇట్ట సమాజంలోకి వెళ్ళలేకపోయాడు, అట్ట కుటుంబంలోకి వెళ్ళలేకపోయాడు. చివరికి వీటన్నిటికంటే ఇక నేను బతికేదే వేస్ట్. ఎందుకు? దేవుడు వదిలేశాడు. అర్థమైందండి? అక్కడ మనం చదివాం కదండి, నిన్ను దేవుడు త్రోసివేశాను. దేవుని నీవు విసర్జించావు కాబట్టి, దేవుని మాటను నువ్వు విసర్జించావు కాబట్టి, దేవుని వాక్యాన్ని నువ్వు విసర్జించావు కాబట్టి దేవుడు నిన్ను త్రోసివేశాడని చెప్పి దావీదు సొలొమోనుకి చెప్పినట్టు దేవుడు నిన్ను త్రోసివేశాడు. ఈ త్రోసివేసిన వ్యక్తి బతికాడా, సచ్చాడా? ఎటువంటి సావు అది? ఘోరమైన సావు, చాలా
ఘోరమైన సావు, ఘోరమైన సావు. కానీ ఆయనకు లేని ఒక అవకాశం, ఆయనకు లేని ఒక అవకాశం ఈరోజు నీకు నాకు మనకి దేవుడు ఇచ్చి మనములను ప్రేమించి కల్వరి శిలువలో తన యొక్క ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు నీవు దావీదు ఎలాగైతే పశ్చాత్తాప హృదయం కలిగి పాపము చేసి ఆ పాపములో నుంచి అయ్యో నేను తట్టుకోలేని ఈ పాపము, ఈ యొక్క ఆలోచన బట్టి నా హృదయం నిండా నేను పాపముతో నిండిపోయాను కాబట్టి దేవా నాకు శుద్ధ హృదయము దయచేయమని చెప్పేసి పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర సమర్పించుకుంటే దేవుడు అతన్ని క్షమించాడు. దేవుడు అతన్ని క్షమించాడు. ఆ అనుభవంతో కుమారుడికి చెప్పాడు. ఆ అనుభవంతో కుమారుడు చెప్పాడు, నాయనా నా హృదయముతోటి నాకు వచ్చిన ఆలోచనతోటి నేను చేసిన తప్పు, నేను అనుభవించిన నరకము, నేను అనుభవించిన వేదన, నేను అనుభవించిన బాధ ఈరోజు నాయనా నీవు అనుభవించకూడదనే నేను నీకు చెప్పిపోతున్నా అని చెప్పేసి దావీదు అంతగా చెప్పినా వారు వినలేదు. అర్థమైందండి? కాబట్టే ఈరోజు తల్లిదండ్రులుగా మనము భక్తి చేస్తే మన పిల్లలకి మనం ఆ భక్తిని నేర్పిస్తాం. మనమే దేవుని వాక్యానికి లోబడకుండా, మనమే దేవుని వాక్యముతో జీవించకుండా మన పిల్లల్ని దేవుని భక్తిలో నడపాలంటే ఎలాగా నడుపుతాం? మనం ఎలాగా నడుపుతాం? దావీదు తప్పు తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి ఆయన ఎటువంటి వాడనేది కొడుక్కి వివరించాడు. కొడుక్కి వివరించినా తాను తెలుసుకోలేదు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చాడు. అలాగనే యూదా ఇస్కరియోతు తెలియచేశాడు. ఎన్నిసార్లు తెలియచేసినా తాను పట్టించుకోలేదు, వదిలేశాడు. చివరికి దేవుడు త్రోసేశాడు అతన్ని. దేవుడు దూరం అయిపోయాడు, ఉరేసుకొని చచ్చాడు. ఈరోజు నీకున్న ప్రతి బాధ అర్థమైందే ప్రియదేవుడా, నువ్వు తెచ్చుకునేదే, దేవుడు తెచ్చేది కాదు. చదవండి దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో మనం చూస్తే చక్కగా అక్కడ ఒక మాట ఉన్నది. యేస్కేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, యేస్కేలు గ్రంథము 4వ అధ్యాయము, యేస్కేలు 4వ అధికారం 18వ వచనం. యేస్కేలు 4వ అధికారం 18வது வசனத்தில் அருமையான ஒரு வார்த்தை அங்கே இருக்குது. 4 படிங்க. 4ஆம் அதிகாரத்தில் நம்ம பார்க்குறோம், அங்கே சொல்லுறாங்க அருமையான ஒரு வார்த்தை இங்கே சொல்லுது. 14வது வசனம் படிங்க. 14வது வசனம். ஆ ஆ ஆ ஆ ஆ ஆ ஆ పోదాం. దేవునికి మహిమ కలుగాక. ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, అయ్యా నేను నా మనసునకు కలిగిన రౌద్యమును వ్యాకులపరచు కొట్టుకొని పోవుచున్నది అని ఇక్కడ చెబుతూ, అలాగనే మళ్ళీ ఇర్మియాకు రండి. ఇప్పుడు ఇర్మియాకు రండి. ఎరేమియా 4ஆம் அதிகாரம் அதில் இருக்குது. இப்போ 18வது வசனம். 4:18 படிங்க. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించెను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది కదా, నీ హృదయముని అంటుచున్నది కదా. ఇప్పుడు పడింగ తమిళ. போதுமா? இப்போ இந்த இருதயத்துக்குள்ள கசப்பு வார்த்தைக்கு காரணம் எதுவா சொல்லுங்க? అర్థమైందా? బైబిల్ క్లియర్గా చెప్తుంది, నీ ప్రవర్తన నీ క్రియలు వీటి మీదకి రప్పించేదను, నీ చెడుతనమే దీనికి కారణం. అర్థమైందండి? నీ చెడుతనమే దీనికి కారణం. ఇప్పుడు హృదయం అంతా ఎలా ఉందంట అండి?
ఎలా ఉంది? జిలేబీ తిన్నట్టు ఉంది. ఉందా? வேறு ఎలా ఉంది? எப்படி இருக்குது? இருதயம் எப்படி இருக்குதா? கசப்பா இருக்குது. எதுக்கு கசப்பா இருக்குது இந்த இருதயம்? சொல்லு, எதுக்கு கசப்பா இருக்குது? இந்த இருதயத்துக்குள்ள என்ன இல்லை? உன்னோட நடத்தை சரியில்லை. நான் சொல்றேன்னா பைபிள் சொல்லுதா? பைபிள் தான் சொல்லுது. அதே எரேமியா 2:17 படிங்க. ఎరియామా 2:17 படிங்க. ఎరియామా 2:17 నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనని విసర్జించు వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి కదా. అర్థమైందండి? దేవుణ్ణి నీవు వదిలేదాని వల్ల నీకేమి కలుగుతుందంట? బాధ, కష్టం. అర్థమైందండి? ஆண்டவரை விட்டு நீ தூரமாக இருந்தியனா எப்பவுமே நீ சந்தோஷமாக இருக்க முடியாது. கர்த்தரோட வசனத்துக்கு நீ தூரமாக இருந்தியனா நீ எப்பவுமே சமாதானமாக இருக்க முடியாது. பைபிள் கிளியராக சொல்லுது. நீ பாதைக்கு காரணம் నువ్వే. உன் கஷ்டத்துக்கு காரணம் நீதான். நீ சந்தோஷமாக இல்லாததுக்கு காரணம் நீதான். பைபிள் சொல்லுது. ஏன்? ஆண்டவரை நீ தூரமாக வச்ச. நீ ஆண்டவரோட வசனத்தை நீ தூரமாக வச்ச. ఆండవருக்கு దూరமாக இருந்து நீ ஒன்றும் பண்ண முடியாது. దేవునికి దూరంగా ఉండి నువ్వేమీ చేయలేవు. అర్థమైందండి? మన నటన భక్తి అంతా దేవుడు వినడు. అర్థమైందండి? మన యాక్టింగ్ అంతా దేవుడు చూడ్డు కదా. మనం ఎంత యాక్టింగ్ చేసినా కూడా దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. దానికి தான் నేను పదే పదే నేను చెప్తా, నువ్వు దేవుని మందిరంలో బైబిల్ చదివినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వేమి చేసినా, నువ్వు ఇంట్లో బైబిల్ చదివినా, నువ్వు ప్రార్థించినా, నువ్వు ఏమి చేసినా, ఉపవాసం ఉన్నా, నువ్వు లక్షల కానికిచ్చినా, నీ ప్రవర్తన, నీ క్రియ సరిలేదంటే దేవుడు నిన్ను దూరపరుస్తాడు. నువ్వు వద్దునే వద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు వద్దనే వద్దు. నీ హృదయం అంతా సేదుతో నిండిపోయి ఉంది అన్నాడు. உன் இருதயம் கசப்பாக இருக்கிறதுனால நீ வேணாம் எனக்கு. நான் உன் ஜெபம் கேட்க மாட்டேன். உன் கஷ்டத்துக்கு நீதான் காரணம். నానే అనుపురా అంత కష్టత అంటారు. దేవుడు చెప్తున్నా, నేనే పంపిస్తా. కారణం నీ హృదయం మంచిగా లేదు కాబట్టి. ఇంకా దీనికి మించి ఏం చెప్పాలండి వాక్యాలు? இதுக்கு மேலே என்ன சொல்லணும் வசனம்? எப்பயாவது நம்ம மனம் திரும்பணும். எப்பயாவது ఆండవర్ వార్తకు நம்ம భయపడணும். ఎప్పటికైనా దేవుని వాక్యానికి మనం భయపడాలి. ఎప్పటికైనా దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఎరేమియా 4:14 కూడా పడింగా. ఎరేమియా 4:14 యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్ట అభిప్రాయముతో నీకు కలిగి ఉండును. படிங்க தமிழ்ல. இப்போ என்ன சொல்றாரு அவரு? நீ ரட்சிக்கிறபடி உன் இருதயத்துக்குள்ள இந்த பொல்லாப்பு கழுவி உன்னை எத்தனை நாள் இந்த உள்ளத்தில் அக்கிரமம் தங்கும்? உன்னை எத்தனை நாள்? ஆண்டவர் சொல்கிறார், உன்னை எத்தனை நாள்? நாளைக்கு நினச்சா நான் தூக்கிடுவேன் எல்லாம் உங்களை. நீ எங்கே இருப்ப? దేవుడు అంటున్నాడు ఇంకెన్నాళ్ళు. బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. ఇంకెన్నాళ్ళయ్యా నువ్వు నీ యొక్క హృదయంలో చెడుతనముతో కలిగి ఉంటావు. నీ హృదయం నుండా ఇంకెన్నాళ్ళు కుళ్ళుతో నువ్వు ఉంటావు. నీ హృదయంలో ఇంకెన్నాళ్ళు నువ్వు అసూయతో ఉంటావు. నీ హృదయంలో ఎన్నాళ్ళు నువ్వు పగతో జీవిస్తావు. నువ్వు చచ్చిపోయే వయసు మనకు వస్తుంది. சாவுக்கு கிட்ட நெருங்குறோம். நம்ம ஒவ்வொரு நாள் சாவுக்கு கிட்ட நெருங்குறப்போ இப்போ கூட இன்னும் மனம் திரும்பலன்னா எப்படி?
இப்போ கூட மனம் தெரியலையாம்ல எப்படி ஆண்டவர் சொல்கிறார், உன் இருதயம் கசப்பாக இருக்கு, எப்போ மனம் மாறுவே நீ, உன்னை எப்போ நீ மனம் மாறுவேன்றார் ஆண்டவர். எப்போ? ஒருవేళ నీ మనం మారలేనా నా ఉన్న విట్టువేంటాడు ఆండవరు. దేవుడు వదిలేస్తానంటున్నాడు. ఇంకెన్నాళ్ళు నీ హృదయాన్ని మార్చుకోకుండా ఎలాగనే జీవిస్తావు? ఇంకెన్నాళ్ళు? లాస్ట్ ఒక వాక్యం యెరెమీయా 2:19 పడింగ. యెరెమీయా 2:19, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధనకు శ్రమనకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభు అయిన యెహోవా వాక్కు, యెహోవా సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. என்ன பண்ணுமா? ஒருவேளை நீ விடலன்னா என்ன பண்ணுமா? யாரு? ஓன் தீமையை நீ எதை நினச்சிக்கின்னு இது என்ன ஒன்றும் பண்ண முடியாதுன்னு நினைக்கிறியோ, நீ எதை நினச்சிக்கின்னு இப்படியே வாழ்ந்துடலான்னு நினைக்கிறியோ, அதுவே உன்னை தண்டிக்குமா? ஆ ஆ இருக்கிறதும் ம் ஆ ம் ம் ஆ క్లియర్గా లిస్ట్ గుర్తుటారంగ. క్లియర్గా లిస్ట్ ఇచ్చేశాడు. నా యందు నీవు భయభక్తులు లేకపోతే అదే నిన్ను పట్టుకుంటుంది. ఇంకా దీనికి మీద దేవుడు ఏం మాట్లాడతాడో తెలియదు నాకు. ఎన్ని మాటలు మీకు క్లియర్గా దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. இத்தனை வசனம் ஆண்டவர் உன்னை நேசித்து கொடுத்துருக்கிறார். எதுக்கு தெரியுமா? யூதா இஸ்கரியோத்துக்கு மனம் மாறத்துக்கு வாய்ப்பு கொடுத்தாலும் கொடுக்காதனால அவன் தூக்கு போட்டுன்னு சத்தான். நம்ம அப்படி పోకూడదని சொல்லிட்டு ఆండవరు విరుంబురారు. అటువంటి దిక్కుమాలిన సావు మనకు రాకూడదనే దానికి దేవుడు ఇష్టపడి నిన్ను ప్రేమించి ఇంకా ఆయన రక్తము నీతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన శిలువ ప్రేమ నీతో మాట్లాడుతూ ఉన్నది. ఎప్పటికైనా నీవు దేవునికి భయపడి నీ చెడుతనాన్ని వదిలిపెట్టి నా యొక్క వైపు రా. ఆ దావీదు అడిగినట్టు, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి నాయన, నీ యొక్క హిస్సోపుతో నన్ను కడుగు నాయన, నా జీవితాన్ని మార్చు. ఇన్ని నీకు దేవుడు చెప్పి కూడా ఇంకా కూడా నువ్వు మారలేదంటే లైఫ్లో నువ్వు ఇంకెప్పుడు మారలేవు. ఇవ్వలా సొల్లియో నీ మన తిరుమలేనా లైఫ్లో నీ చేంజ్ ఆக முடியாது. உன்னால சேஞ்ச் ஆகிறதுக்கு வாய்ப்பே இல்லை அவனுக்கு. வீட்டில் போய் படுத்துக்குன்னு யோசனை பண்ணி இந்த వసనల్లా వచ్చి ఇంట్లో పోయి పండుకొని ఆలోచించి మాటలని పెట్టుకొని, నా దేవుడు ఎంతగా నన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు, నా దేవుడు ఎంతగా నన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర అడుగు. దేవుని వాక్యాన్ని నువ్వు ఉంటే బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు. கர்த்தரோட வசனத்தை நீ கேட்டு அதுக்கு செவி கொடுத்து அதன்படி நீ வாழ்ந்தா நீ பிழைப்பாயன்னு சொல்லிட்டு బైబిల్ சொல்லுது. నా వాక్యానికి నువ్వు చెవి ఎక్కి నీ జీవితాన్ని నీ హృదయాన్ని మార్చుకుంటే నిన్ను బ్రతికిస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. బ్రతికిస్తానంటున్నాడు. ఆ కల్వరి సిలువ నిన్ను బ్రతికించాలని ఇష్టపడుతుంది. నీ మనసును మార్చాలని ఇష్టపడుతుంది. నీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నది. కాబట్టి ప్రభువుకు సమర్పిద్దాం. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం.